హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మేమైతే బేగం బజార్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేం బేగం బజార్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ఎందులో తీసుకోవాలో అర్థం కాదు, ఎందుకంటే అన్ని షాప్స్ ఉంటాయి కాబట్టి. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా మేమైతే బేగం బజార్కే వచ్చి షాపింగ్ చేస్తాం, ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ కూడా మనం చూడొచ్చు. ఇదంతా షాపింగ్ ఎందుకంటే మా ఊళ్ళో ధ్వజస్తంభం ఉంది, సో దానికోసమని మేము ఇదంతా షాపింగ్ వచ్చినాం. ఇంకా ఒకటొకటి అయితే షాపింగ్ చేస్తున్నాం. నేనైతే ఇక్కడ హిప్ బెల్ట్ చూస్తున్నా, ఏదైనా మంచిగా ఉంటే సెట్ అయితే తీసుకుందామని. కానీ మస్తు కాస్ట్ చెప్పేస్తున్నారు. బేగం బజార్ అంటే మామూలుగా ఉండదు అనుకోండి. హోల్సేల్ రేట్ అంటారు, ఇంకా ఫిక్స్డ్ రేట్ అంటారు. ఒక 10 రూపీస్ కూడా తక్కువ చేయరు. ఎందుకో ఏమో, తీసుకుంటే తీసుకో, లేదంటే లేదా అనేటట్టు మాట్లాడతారు. నాకు నచ్చింది హిప్ బెల్ట్, కానీ తీసుకోలేదు. ఎందుకంటే మనం సాటిస్ఫై అవ్వం కదా. ఒక్క షాప్ లో ఉండి 10 షాపులు తిరిగి ఒక్క షాప్ లో తీసుకోవాలి. అన్ని చూసినట్టే అనిపిస్తది, కానీ ఒక్కటి ఒక్కొక్క రేట్ ఉంటది. ఈ షాప్ లో 500 ఉంటే ఇంకో షాప్ లో 600 ఉంటది. అదేంటో ఏమో. ఇంకా మేమైతే వేరే స్టోర్ కి వెళ్తున్నాం. ఇంకా అసలు ఏం డిసైడ్ అవ్వాలి, ఏం తీసుకోవాలో అర్థమైతేలే, మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇంకో స్టోర్ కి వచ్చి ఇక్కడ కూడా హిప్ బెల్టే చూస్తున్నాం. ఇవి కొంచెం హెవీ ఉన్నాయేమో, సో దీనికైతే 2000 చెప్పినారు, కానీ అక్కడైతే 500 400 కి అట్లనే దొరికేస్తుంది. నాకు అన్ని నచ్చుతున్నాయి, కానీ అవి ఎక్కువ రేట్ అనిపిస్తున్నాయి. అసలు తీసుకోవాలనిపించట్లే, దానికి ఇంత రేట్ పెట్టాలా అని భయం అవుతుంది. అబ్బబ్బా, ఈ నగలను చూస్తే ఏమన్నుందా, కానీ ఒక్కొక్క రేట్ మాత్రం మామూలుగా లేదనుకోండి. ఇప్పుడు మేము వేరే స్టోర్ కి వచ్చినాం. ఇక్కడైతే చాలా బాగుండే అండ్ హోల్సేల్ రేట్ కూడా కొంచెం తక్కువ అనిపించింది. ఒక స్టోర్ కి వెళ్ళి అన్ని తీసుకొచ్చేద్దాం అని మాత్రం అస్సలు అనుకోలేం, ఎందుకంటే ఇక్కడ ఇన్ని స్టోర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క స్టోర్ లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. మా మమ్మీ మాకు కొనిపిస్తా అంటే మేమైతే అన్ని మమ్మీ మీద ట్రయల్ చేస్తున్నాం. మాకెందుకులే, ఫస్ట్ నువ్వైతే తీసుకో అని. మా మమ్మీకి ఎవరైనా చిన్న చూపు కానీ అసలు వాల్యూ ఇవ్వకపోతే నేను వాళ్ళని ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేయను. నన్నేమన్నాను, నేను పడతా, నీకు చిన్న చూపు చూసినా నేను పడతా, మళ్ళీ మీతో వచ్చి మాట్లాడతా. కానీ అదే మమ్మీ జోలికి వస్తే అస్సలు తట్టుకునేదే లేదు. సో అందుకే అన్నమాట మమ్మీ కూడా అందరిలో మంచి కనిపించాలి అని అనుకుంటా నేను. మేము మళ్ళీ ఇంకో స్టోర్ కి వచ్చినాం. ఇందులో మేము పాపడ్ బిల్ల కొందాం అనుకుంటున్నాం. నాకైతే కలెక్షన్స్ నచ్చినాయి. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. నాకు అట్లా ఏముండదు, నాకు ఒకవేళ నచ్చితే మాత్రం నేనైతే ఖచ్చితంగా తీసుకుంటా, అది ఎంత కాస్ట్ ఉన్నా సరే. నేను ఆల్రెడీ వేరే స్టోర్ లో ఇయర్ రింగ్స్ తీసుకున్నా, కానీ చెంపస్వరాలు తీసుకోలేదు. ఇక్కడ ఇది నాకు నచ్చింది, బట్ తీసుకోలేదు ఎందుకంటే చాలా కాస్ట్ చెప్పేసినాడు. ఈ రోజు మమ్మీ డాడీ మ్యారేజ్ డే, అయినా వాడు షాపింగ్ తీసుకొని వచ్చింది. షాపింగ్ ఇంపార్టెంట్, టైం లేదు కదా, మనం షాపింగ్ మంచిగా రెడీ అవ్వాలి కదా. సో బ్యాంగిల్స్ కొనడానికి వచ్చినాం. కొన్ని అయితే తీసుకున్నాం, ఇప్పుడు కొన్ని వెలిగినాయి, అవి కూడా చూసేయండి. ఇప్పుడైతే మేము బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం. చెంపస్వరాలు తీసుకోలేదు, నేను వేరేలాగా ట్రై చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అవి మస్తు కాస్ట్ ఉండే. వీళ్ళే సెట్ చేసి ఇచ్చినారనమాట థ్రెడ్ బ్యాంగిల్స్. ఎందుకో ఈ మధ్య నేను థ్రెడ్ బ్యాంగిల్స్ తో మస్తు ఆబ్సెస్డ్ ఉన్నా, నాకు మస్తు నచ్చుతున్నాయి. అండ్ స్టిక్కర్స్ చూస్తున్నాను ఇక్కడ డిఫరెంట్ గా, ఎప్పుడు ఒకటే లాగా కాకుండా. ఇవన్నీ చూస్తుంటే ఒకటొకటి గుర్తొస్తున్నాయి. అండ్ అవసరం లేనివి కూడా మనం చాలా వరకు తీసుకుంటాం కదా. అమ్మాయిలకి ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నా తక్కువనే కదా. నేను ఇక్కడ మళ్ళీ లిప్స్టిక్స్ చూస్తున్నా, ఏమైనా బాగుంటే షేడ్ తీసుకుందామని. లిప్స్టిక్స్ లో నేను ఏది పడితే అది తీసుకోను, నా లిప్స్ కి మ్యాచ్ అయితేనే తీసుకుంటా. అండ్ నేను ఐలైనర్ నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ నేను ట్రై చేస్తున్నా. ఈ స్టోర్ పేరు చందు కాస్మెటిక్స్. మీరు బేగం బజార్ కి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే చాలా బ్రాండెడ్ ఉండే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. తక్కువకి అండి, అంటే ఇప్పుడు ఆ కోమ్ వేసుకుంటే మన హెయిర్ ఏమవుతుంది? హెయిర్ లాస్ కాదు, స్ట్రైట్నింగ్ ఉంటుంది, మన లాంగ్ స్ట్రైన్ ఉంటుంది. కొన్ని స్ట్రైట్నింగ్ ఉంటుందా? ఇది సాఫ్ట్ అండ్ స్మూత్ వస్తుంది, మీకు రఫ్గా ఉంటుంది. సరే, మేము ఇంకా కొంటాం. ఈసారి చెంపస్వరాలు కాకుండా ఇలా మాంటిల్ ట్రై చేద్దామని ఇవైతే తీసుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇయర్ రింగ్స్ మా చెల్లె కోసం చూస్తున్నాం మేము ఇప్పుడు. పాపం మా చెల్లెకి ఏం తీసుకోవాలో అర్థమైతేలే, ఫైనల్ గా అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంది. మా చెల్లె చాలా కన్ఫ్యూజ్ ఉంటది అనమాట, ఏం తీసుకోవాలి, ఇది తీసుకుంటే బాగుంటుందా, మళ్ళీ నెక్స్ట్ షాప్ కి వెళ్ళొచ్చు,
తీసుకోవచ్చు అనే కన్ఫ్యూజన్ లో ఉంటది. నేనైతే అట్లా కాదు, నచ్చితే తీసుకుంటా. ఇంకా ఫుల్ అలసిపోయినాం. మేము ఇక్కడ సోడా తాగుతున్నాం. మేము షాపింగ్ కానీ వస్తే మేము ఖచ్చితంగా ఆటోలోనే వస్తాం. లేదంటే మా డాడీ కానీ మా మామయ్య కానీ ఫుల్ విసిగించుకుంటారు షాపింగ్ చేస్తుంటే. వాళ్ళ ముఖం చూసి కూడా చేయాలనిపించదు. ఇంకా మాది ఫైనల్ షాపింగ్ అనమాట. బ్యాంగిల్స్ తీసుకుంటున్నా. థ్రెడ్ బ్యాంగిల్స్ అక్కడ తీసుకోలేదు, ఎందుకంటే మస్తు కాస్ట్ చెప్పినారు. ఇక్కడ కొంచెం తక్కువనే ఇస్తున్నారు. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. నాకెందుకు అంత అలసట అనిపించలేదు. త్వరగా చేసుకొని అయితే వచ్చేసినాం. పాపం మా అత్తమ్మ కొంచెం కూడా అలసిపోకుండా ఒక్క మాట అనకుండా మాతో షాపింగ్ చేసింది. బేగం బజార్ లో నేను ఏమేమి తీసుకున్నానో కాస్ట్ తో సహా మెన్షన్ చేసిన వీడియో మొత్తం చూసేయండి. హాయ్ గైస్, ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చినాం ఇంటికి. చాలా అలసిపోయినాం లిటరల్ గా. చాలా ఐటమ్స్ అయితే కొన్నాం. సో నేనైతే ఒక్కొక్క ఐటమ్ తీసి చూపిస్తా అండ్ ఇంత కాస్ట్ కూడా మెన్షన్ చేస్తా. మీరు కూడా ఎక్కువైందా తక్కువైందా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను దీని గురించి చెప్తా. ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాం. ఇది నడుము పట్టి అస్సలు వద్దన్నది, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలని చెప్పి మరీ ఇప్పించినాం. ఇది చాలా బాగుంది కదా. ఇది 1000 పట్టింది, అంటే 1000 నాకైతే వర్తే అనిపించింది. సో అందుకే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈ చైన్, షార్ట్ చైన్. ఇదేమో 600 విత్ ఇయర్ రింగ్స్ 600. బాగుంది, నాకు నచ్చింది, అందుకే తీసుకున్నా. మా చెల్లె కోసం ఇది. అంటే చెల్లె కోసం నా కోసం అట్లేముండదు. నా బట్టలు ఆమె వేసుకుంటే ఆ బట్టలు నేను వేసుకుంటా. ఆమె ఇయర్ రింగ్స్ షేర్ చేసుకుంటా. మాకు అట్లేముండదు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ మేము ఒక ఫంక్షన్ అంటే ఒక పూజకని తీసుకున్నాం. సో నేనైతే ఇవన్నీ వేసుకొని చూపిస్తాను మీకు ఒక వీడియోలో. ఇది ఇయర్ రింగ్స్ డిఫరెంట్గా బాగున్నాయి కదా. దీనికి ఎంత అనుకుంటున్నారు? 730. నో డిస్కౌంట్. యాక్చువల్ రేట్ ఎంత ఉందో అంతకు ఇచ్చేసిండు. 750 పెట్టచ్చు అంటారా? నాకు పడితే అనిపించింది. నెక్స్ట్ 3 పాపడ్ బిళ్ళలు తీసుకున్నాం మేము. అంటే నాకు, చెల్లికి, మమ్మీ కానీ. ఈ ఇంట్లో ఇక 3 ఆడపిల్లలు అంటే ఇంకేం చేస్తాం, అంతే కదా, తీసుకోవాల్సిందే కదా. ఇంకొకటి కనిపించట్లేదు. ఇదొక్కటి. ఒక్క కాస్ట్ 490 పడ్డది మాకు. దీనికి ఒక కాస్ట్ 490. ఇది నాకు, ఇది మమ్మీకి అనుకుంటా మేబీ. ఇది ఇంకొకటి ఉంది. ఇది మమ్మీకి ఏమో. ముగ్గురిట్లో ఎవరికి సెట్ అయితే అలా వేసుకుంటాం. ఇది వీటికి 490, 3కి 490 పడ్డది. అండ్ నెక్స్ట్ ఈ చైన్ వద్దంటే ఇప్పించినాము మమ్మీకి. నాకు సెట్ కాదేమో కానీ మమ్మీకి మంచిగా సెట్ అయింది చైన్. అయ్యో, మనకు కూడా సెట్ అవుతుంది, బట్ ఇంకా మమ్మీ కొంచెం పెద్దగా ఉంటుంది కదా మేడ, చాలా బాగుంటుంది. సో ఇదంటే ఎంత అనుకుంటున్నారు? ఇది మాకు అరౌండ్ 650 పడ్డది అనుకుంటా. విత్ ఇయర్ రింగ్స్ ఏమో చిన్నగా ఉన్నాయి. 650 అనుకుంటా. అసలు డిస్కౌంటే ఇస్తలేరు. ఏందో ఏమో. బేగం బజార్ ద బెస్ట్ అనుకుంటాం కానీ రేట్లు మాత్రం మామూలు ఉండవు అసలు. ఎవరిని చూసి అంత రేటు చెప్తారో ఏమో. అంటే ఇక అడిగి తీసుకున్నాం. ఇవి నేను మా చెల్లె తీసుకున్నాం 2. ఇట్లా జడబిల్లలు ఇవి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇది 300. నో డిస్కౌంట్, ఫిక్స్డ్ ప్రైస్. ఏ షాప్కి అయినా ఫస్ట్ మేడం ఫిక్స్డ్ ప్రైస్, నో డిస్కౌంట్, నో ఆఫర్ అని ఇస్తున్నారు వాళ్ళు. సో ఇది బాగుందా? నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇవి తీసుకున్నా. నా ఇయర్ రింగ్స్ చూపించలేదు కదా మీకు. చూపించిన నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ సైట్ లవ్ అంటారు కదా, దీన్ని చూస్తే అట్లా అయిపోయింది అనమాట. ఫస్ట్ సైట్ లవ్ చూడగానే నచ్చేసింది, ఇక తీసేసుకున్నా. ఎంత కాస్ట్ ఉన్నా పర్లేదని. 950 దీని కాస్ట్. నో డిస్కౌంట్, ఫిక్స్డ్ ప్రైస్. అంటే ఇక నాకు నచ్చితే నేను ఎంత కాస్ట్ అన్నా పెట్టేసా. ఇంకా ఆలోచించాను నేను. ఒకవేళ నచ్చలేదనుకో, అది ఎంత తక్కువ ఉన్నా కూడా తీసుకోండి నేను. సో అట్లా అనమాట. దీనికి నేను సైడ్కి ఇట్లా వేసి చాలా బోర్ కొట్టేసింది నాకు. అందుకే ఇట్లా మాంటీలు అంటారు, ఏమంటారు మరి, ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా.
దీనికి మ్యాచింగ్. యాక్చువల్గా దీనికి చైన్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. సో ఇయర్ రింగ్స్ అండ్ మాంటీలు బయట తీసుకున్నా. నేను అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు నేను చూపిస్తాను మీకు అన్ని డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఏం తీసుకున్నా అనేది. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాలి, లేదంటే ఇవి ఎక్కడికో వెళ్ళిపోతాయి, మనకు దొరకను కూడా దొరకవు సరైన టైంకి. ఎప్పుడు ఇట్లానే అవుతుంది. వాళ్ళు ఎట్లా పెట్టిస్తారో ఏమో, ఈజీగా పెట్టేస్తారు, మనకేమో పెట్టడానికి రాదు. దీనినా? అయ్యో అది దీన్ని. ఓకే, నెక్స్ట్ మేము స్టిక్కర్స్ కూడా తీసుకున్నాం, చాలా తీసుకున్నాం. మళ్ళీ ఊరికి ఎవరు తిరుగుతారని ఇదంతా మొత్తం కలిపి 250 అయింది మాకు. ఇది అంటే ఏది మ్యాచ్ అయితే అది వేసుకోవచ్చు కదా అని తీసుకున్నాం. యాక్చువల్గా నాకు బేరం ఆడడం రాదు, మమ్మీ వాళ్ళు ఆడతారేమో అని నాకు అస్సలు రాదు. ఒకవేళ 250 అన్నారు అనుకో, నేను ఇట్లా కొట్టేసి వచ్చేస్తాను. నేను మళ్ళీ ఇంతుంది అంతుంది అస్సలు అనను, ఎందుకంటే నాకు రాదు. ఎంత కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఉంటుందో కూడా నాకు తెలియదు. సో అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ చందు కాస్మెటిక్స్ అనే బేగం బజార్ స్టోర్లో తీసుకున్నా. అలా అయితే నాకు చాలా తక్కువకు దొరికినాయి. అండ్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఈ కోమ్ తీసుకున్నా. ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్కి. ఇప్పుడు మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కదా నార్మల్ దువ్వెనతో దువ్వుతే, దీంతో దువ్వుతే అంత హెయిర్ ఫాల్ అవ్వదు అండ్ సిల్కీగా ఉంటుంది హెయిర్, స్ట్రైట్గా కూడా ఉంటుంది హెయిర్ అని చెప్పి ఇది తీసుకున్నాం. నెక్స్ట్ లైనర్ పెట్టుకోవడానికి లిక్విడ్ టైప్ వస్తుంది. నేను మీరు మొత్తం వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది ఇది ఎట్లా యూజ్ చేయాలనేది. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఫిలిప్ అనే పర్ఫ్యూమ్ నాకైతే మస్తు నచ్చింది. దీని స్మెల్ కానీ ఇక నాకు ఎక్కువ ఫేవరెట్ ఏంటంటే ఒకటి ఉంటుంది, స్వీట్ హార్ట్ ఉండే, స్వీట్ హార్ట్ పక్కన ఇది ఉండే. ఎందుకో ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ఇది చూపించమని చెప్తే ఇది కూడా చూపించినాడు. ఇంకా స్వీట్ హార్ట్ కంటే ఇదే బెటర్ ఉందని తీసుకున్నా ఫిలిప్. నేను కాస్ట్ అంతా మర్చిపోయినా కానీ ఇది ప్రో కన్సీలర్ తీసుకున్నా, ఎందుకంటే మనకి కొన్ని డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి కవర్ చేయడానికి. అండ్ 2 లిప్స్టిక్స్ అయితే తీసుకున్నా. ఒకటేమో లిక్విడ్ లిప్స్టిక్, ఇంకోటేమో నార్మల్ లిప్స్టిక్. ఇదేమో కొంచెం మెరూన్ టైప్ ఉంటుంది, ఇదేమో రెడ్. సో ఇవన్నీ ఎంత అయినాయో మీరే కమెంట్ చేసి చెప్పండి. అన్నీ చూపించేసినా. ఆ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం. బ్యాంగిల్స్ అంటే 3 బ్యాంగిల్స్ ఉండాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో బ్యాంగిల్స్ అయితే గుర్తులేదు కానీ అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సో ఇవన్నమాట నేను తీసుకునే. ఇది కూడా నేను మర్చిపోయినా, ఇది నా కోసం డిఫరెంట్గా ఉంది, నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలే అని ఇట్లా తీసుకున్నా. మ్యాట్ ఫినిష్ వచ్చి ఇట్లా సరస్వతి బాగుంది కదా. ఇది ఎంత పడ్డదంటే 450 కదా, 450 అని ఉంది దీని మీద కాస్ట్. మేబీ 450కే తీసుకున్నా. ఎగ్జాక్ట్ రేట్ వాళ్ళు తక్కువ చేయలే ఎక్కువ చేయలే, 450. ఇది అండ్ ఇయర్ రింగ్స్ ఒకటే షాప్లో తీసుకున్నా. అండ్ ఇవి కూడా, ఈ 4 నేను ఒకటే షాప్లో తీసుకున్నా. నాకైతే రేట్ ఆలోచించకండి, ఇప్పుడు ఉంటాయి పైసలు, రేపు ఎప్పుడో పోతాయి. రెడీ అయితే మంచి మెమొరీస్ వస్తాయి. అండ్ మళ్ళీ ఎప్పుడు రెడీ అవుతామో, మళ్ళీ ఎప్పుడో వచ్చిన దానికి మనము యూజ్ చేసుకొని పైసలు ఎట్లా పెట్టాలో అట్లా పెట్టి కొనుక్కోండి. నాకైతే ఒక్కటి కూడా వేస్ట్ అనిపించలే. అండ్ ఇది కూడా తీసుకున్నా, చైన్ నడుము గోల్స్. ఇది కూడా ఇది ఎంత అన్నాడంటే 100 అప్పుడు 100 కాదు కానీ 250 అనుకుంటా, 250 చెప్పింది. ఇది అంత ఉండదు బయట, బట్ తీసుకున్నా నేను, సరేలే అని చెప్పి తీసుకున్నా 250కి అంతే. డన్ గైస్, ఇవైతే షాపింగ్ చేసిన.
మీకు నా ఐటమ్స్ ఎలా ఉన్నాయి, అంటే తక్కువైనాయా ఎక్కువైనాయా మీరే కమెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ వ్లాగ్స్లో కలుద్దాం, ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అంటే నెక్స్ట్ వ్లాగ్స్ అట్లాంటివి కాబట్టి మీరు చూడొచ్చు. ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ మేము ఎలా ఉంటాం, మా డైలీ లైఫ్ స్టైల్ ఏంటో చూపిస్తాం. అంటే 1 minute సరిపోదు కాబట్టి మీకు పెద్ద వీడియో కావాలంటే మీరు కమెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఇస్ వాట్ వీడియో. అండ్ షాపింగ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ అది నాకు బూస్టప్ లాంటిది అనమాట. నేను మీరు ఎన్ని లైక్లు కొడితే అంత బూస్టప్ అవుతూ ఉంటా. సో సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇంత సపోర్ట్ చాలు, అసలు ఎంత ప్రేమను అందిస్తున్నారో. అండ్ కమెంట్స్ కూడా ఎన్ని పెడుతున్నారంటే అస్సలు నాకు లైక్ కొట్టడానికి టైం సరిపోతలే. ఒక్కొక్కటి చదివి లైక్ కొడుతున్నా నేనైతే. లిటరల్గా ఎన్ని మంచి కమెంట్స్, అసలు ఒక్కటి కూడా డిలీట్ చేయను నేను కమెంట్, ఎందుకంటే మీరు అన్ని పాజిటివ్గా ఇస్తారు. బ్యాడ్ కమెంట్స్ వస్తే అప్పుడు చేస్తుండే, బ్యాడ్ కమెంట్స్ వస్తే డిలీట్ చేస్తుండే. బట్ నాకు ఇప్పుడు అంత టైం లేదు, ఎందుకంటే అంత బ్యాడ్ కమెంట్స్ ఏం రావట్లేదు, అన్ని పాజిటివ్ కమెంట్సే వస్తున్నాయి. ఒక్కొక్కటి చూసి లైక్ కొట్టాలంటే ఇంకా నేనైతే కొట్టే దాంట్లో కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే మీరు పెట్టే కమెంట్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అండ్ మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రీ రాథోడ్. బాయ్ బాయ్.